హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఇంకా పండగలు వచ్చేస్తాయని చెప్పి మేము షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చి కంచి పెరుమాల్ షాప్ అన్నమాట, తిరుపతిలో. మనకి ఇది నెల్లూరులో కూడా ఉంది. మేమైతే తిరుపతిలో వెళ్ళాము. వివి మహల్ రోడ్ ఉంది కదా, అక్కడ వస్తుంది. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి వివి మహల్ రోడ్లో మనకి మున్సిపల్ ఆఫీస్ కంటే ముందే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చి మనకి అన్ని రేంజ్ శారీస్ ఉంటాయి. పట్టు శారీస్ అయితే మేము ఇంతవరకు పర్చేస్ చేయలేదు. కింద ఫ్లోర్లో సెమీ పట్టు ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో పట్టు శారీస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకి ఒరిజినల్ కంచిలో వెళ్తాం కదా, అక్కడ లాగా ఉంటుంది అనమాట. కింద చేపలంతా వేసేసి మనం కిందనే కూర్చొని చూడాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ ఫ్లోర్లో అయితే ఫ్యాన్సీ శారీస్ ఉంటుందన్నమాట. మేమైతే ఫ్యాన్సీ శారీస్ చూద్దాం ఈ శారీ అని చెప్పి వచ్చేసాము. కొన్ని ఫంక్షన్స్ కూడా ఉంది, దానికి కూడా పర్చేస్ చేయాలి అని చెప్పి. ఇది వచ్చి మనకి ఫుల్ వర్క్ శారీ అనమాట. ఇది నేను లాస్ట్ టైం ఆర్కే కలెక్షన్స్ వీడియోలో మీరు చూసుంటారు. అలాంటి టైప్ శారీయే. ఎలా ఉంది అని చెప్పి ఒకసారి డ్రేప్ చేసుకొని చూసాను నేను, బాగుండింది చాలా. ఇది వచ్చి మనకి టిష్యూ అనమాట, కొత్త టైప్ వచ్చింది, మెటాలిక్ టిష్యూ టైప్ శారీ. దీంట్లో చాలా కలర్స్ ఉండింది. ఇది వచ్చి పర్పుల్ విత్ సిల్వర్, ఇది సిల్వర్ అండ్ బ్రాంజ్ మిక్స్డ్ ఉంది. దీంట్లో వచ్చి ప్యారెట్ గ్రీన్ ఉంది అండ్ ఎల్లో ఉంది. అండ్ ఇది ఒక విధమైన మనకి పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ షేడ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది కలర్. మేమైతే ఈ బ్లూ తీసుకున్నాము, బాగా నచ్చిందని చెప్పి, స్కై బ్లూ కలర్. ఈ గ్రీన్ కూడా చాలా నచ్చింది, బట్ ఏంటంటే ఈ కలర్ ఉంది అని చెప్పి అది తీసుకోలేదు. అండ్ తర్వాత దీంట్లో ఇంకొకటి లాస్ట్లో ఫాంటా కలర్ తీసుకొచ్చి చూపించారు, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చి మనకి సాఫ్ట్ సిల్క్ అనమాట. సాఫ్ట్ సిల్క్లో మనకి బనారస్ బార్డర్ వచ్చి ఉన్నది, అది కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇదైతే నాకు చాలా నచ్చింది, కొత్త టైప్ అనమాట, కట్ వర్క్ శారీ. ఇదేంటంటే బాందిని వస్తుంది బాడీ అంతా కూడా, మధ్యలో ఫ్లోరల్ హ్యాండ్ వర్క్ వచ్చి, కట్ వర్క్ వచ్చి, కింద బనారస్ బార్డర్ అనమాట. దీంట్లో 2 కలర్స్ ఉండింది, పింక్కి ఆరెంజ్, తర్వాత గ్రీన్కి రెడ్. నేను అది గ్రీన్కి రెడ్ తీసుకున్నాను. అండ్ దీంట్లో థర్డ్ కలర్ వచ్చి లైట్ ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అనమాట, పాచి గ్రీన్. ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ నాకు ఆల్రెడీ ఉంది అని చెప్పి నేను రెడ్ విత్ గ్రీన్ తీసుకున్నాను. ఈ సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. నేను వన్స్ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు షార్ట్ వీడియోస్లో నేను ఏమేమి శారీస్ తీసుకున్నానో అవన్నీ వీడియోస్ నేను షేర్ చేస్తాను మీతో. నాకైతే రెండు బాగా నచ్చి ఉండింది, ఇంకా అదైతే కలర్ బాగుంటుంది అని చెప్పి అది తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చి మనకి సాఫ్ట్ సిల్క్లోనే మనకి సిల్వర్ డిజైన్ వచ్చిందంట, కొత్తగా వచ్చింది అని చెప్పి. కలర్ ఒక సింగిల్ కలర్ ఉండింది, మంచి లెమన్ ఎల్లోకి పింక్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. కానీ ఏంటంటే కొంచెం పెద్దరికంగా ఉంటుంది అని చెప్పి తీసుకోలేదు. ఇది వచ్చి మా మదర్ లాస్ట్ టైం వచ్చి తీసుకున్నారు ఈ శారీ, వేరే వాళ్ళకి సీమంతం ఉంది అని చెప్పి దాంట్లో కలర్స్ కూడా వచ్చున్నాయి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అది కూడా ఫుల్ మనకి మెటాలిక్ ఫాయిల్ ప్రింట్ వచ్చి ఉంటుంది. ఇది వాష్ చేసినా కూడా పోదంట, చాలా బాగుండింది. మంచి బ్లూకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ ఇది వచ్చి ప్యూర్ లైక్ మనకి షిఫాన్ అనమాట. ఇది మనకి లక్స్ గ్రీన్ అంటారు కదా, అది దాంట్లో సిల్వర్ కలర్ డిజైన్ వచ్చిన్నది. అండ్ మొత్తం ఓవరాల్ సేమ్ వస్తుంది, బ్లౌజ్ కూడా అదే ఉండింది. ఇది వచ్చి జిమ్మిచూ శారీస్ అని చెప్పి మనకి ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అనమాట. అది మా సిస్టర్కి తీసుకున్నాను నేను, అది కూడా చాలా బాగుండింది. అండ్ నేను తీసుకున్నప్పుడు వచ్చి మనకి సేమ్ బ్లౌజే వచ్చింది, ఇప్పుడు వచ్చి సిల్వర్ బ్లౌజ్ వచ్చిన్నదనమాట. ఇది వచ్చి సాఫ్ట్ సిల్క్లోనే ఇంకొక వెరైటీ కాంట్రాస్ట్ వచ్చిందనమాట. కాపర్ సల్ఫేట్కి మనకి నేవీ బ్లూ బార్డర్ వచ్చిన్నది, దానికి కాపర్ మధ్యలో ఫ్లవర్స్ ఉంది. మేము వచ్చి ఈ 5 శారీస్ తీసుకున్నాము, చాలా బాగుండింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏం శారీస్ తీసుకున్నానో అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను షార్ట్స్గా.
సో ఇలా మొత్తం బిల్లింగ్ అయిపోయింది. ఇంకా ఆషాఢం అండ్ శ్రావణం సేల్ కూడా నడుస్తుండింది. సో మాకు 30% దాకా డిస్కౌంట్స్ కూడా వచ్చాయి. సో ఇలా మా షాపింగ్ అయిందనమాట. ఇంకా ఫినిష్ చేసేసుకొని మేము రెడీమేడ్ బ్లౌజెస్ చూద్దాము అని చెప్పి అదే రోడ్లో శుభమస్తుకి వెళ్ళాము. బట్ ఆ రోజు అయితే పెద్దగా అంత ఏం లేదు. సో ఇంటికి వచ్చి డిన్నర్కి పెసరట్టు వేసేసుకొని ఇంకా పులిహోర పెసరట్టు వేద్దాము, నేను ఈ మధ్య వైరల్ అవుతుంది కదా, సో నేను ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేసాము. ఓకే బాగానే ఉండింది. సో అలా పెసరట్టు తినేసి ఇంకా ఫినిష్ చేసేసామన్నమాట. మా ఈవినింగ్ అలా అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. టేక్ కేర్, బాయ్ సీ యూ ఇన్ ద